బాహుబలి సినిమా విడుదల ఎప్పుడు? ఇవాళ రేపా? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. బాహుబలి విడుదలపై సస్పెన్స్ నెలకొంది. సినిమా యూనిట్ 28న విడుదల అని చెప్తుంటే థియేటర్లు ఒక రోజు ముందే బెనిఫిట్ షోల కోసం టికెట్లను విక్రయించాయి. అటు సర్కార్ బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్తోంది. దీంతో టికెట్లు కొన్న ప్రేక్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బెనిఫిట్ షోలతో అక్రమంగా టికెట్లు విక్రయించిన థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేక బెనిఫిట్ షోలను కొనసాగిస్తుందా? టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు ఇస్తారా? ఇంతకీ సినిమా విడుదల ఎప్పుడు? బాహుబలి విడుదల నేడా రేపా? ఇప్పుడు ఈ ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఇప్పటికే ఇవాళ బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉంటాయని అన్ని మల్టీప్లెక్స్ వారు టికెట్లను విక్రయించారు. మల్టీప్లెక్స్లో టికెట్కి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. టికెట్ని చూస్తున్నాం. 10:30 PM ఇవాల్టి డేట్తో టికెట్ మనకు కనిపిస్తోంది. ఇవాళ 10:30కి షో ఉన్నట్టుగా టికెట్ని కొన్నారు. అయితే ఇప్పుడు ఆ షో ఉంటుందా ఉండదా అనేది సస్పెన్స్గా మారింది. వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాహుబలి క్రేజ్ ను థియేటర్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బాహుబలి టికెట్ల పేరుతో దోపిడీకి తెరలేపాయి. ఒక్కో టికెట్ పై భారీగా ధరలు పెంచేశారు. తొలి వారంలో టికెట్ ధరలు పెంచుకోవచ్చనే సాకుతో దొడ్డిదారిన టికెట్ల ధరలను పెంచేస్తున్నారు. ఇప్పటికే పెంచిన ధరలతో టికెట్లను విక్రయించారు. దీంతో పెంచిన ధరలను తగ్గించాలని ప్రేక్షకులు ఆందోళన బాటపట్టారు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఏపీ, తెలంగాణలో ఒక్కో టికెట్ ధర 20 రూపాయల వరకు పెరిగింది. 80 రూపాయల టికెట్ ధర 100కు చేరగా 100 రూపాయలున్న టికెట్ రేట్ 120కి పెరిగింది. అయితే చాలా థియేటర్లలో కాంబోల పేరుతో ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలను పెంచేశారు. కొన్ని చోట్ల 150 రూపాయల టికెట్ ధర ఏకంగా 500కు పెంచినట్టు తెలుస్తోంది. విజయవాడ లాంటి నగరాల్లో టికెట్ల ధరలను భారీగా పెంచడంతో నిన్నటి నుంచే ప్రేక్షకులు ఆందోళన బాటపట్టారు. మరోవైపు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. కేవలం తొలివారం 5 షోలకు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ఒక రోజు ముందు బెనిఫిట్ షోలు నిర్వహించే థియేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు టికెట్ల ధరలు పెంచిన థియేటర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల పెంపుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదన్నారు మంత్రి తలసాని. బాహుబలి ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి వాళ్ళు ఏది అడిగినా కానీ మీరు అన్ని విధాలుగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయండి అని చెప్పాను. అయితే వాళ్ళు 5 షోలు కావాలన్నప్పుడు, వీకెండ్స్కే కావాలన్నప్పుడు వాళ్ళు 3 days అడిగితే మనం 7 days ఇచ్చినాం. ఒకవేళ భవిష్యత్తులో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయమంటే కూడా చేస్తామని చెప్పినాం. దాంతోపాటు సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ప్రమోషన్ అంటే బాహుబలి సినిమా ప్రమోషన్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ మీ టీవీలలో ఎక్కడ చూసినా కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే 2-3 రోజుల నుంచి ఇష్టానుసారం రేట్స్ అమ్ముతుండ్రని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషనే కాకుండా మీ టీవీలో కూడా చూస్తున్నాం. అది 500, 1000 రూపాయలు, 1500, 2000, 3000 అని చెప్పి టీవీలలో చూస్తున్నాం. రెండోది ఏంటంటే కొంతమంది ఆ థియేటర్లో
ప్యాకేజ్ సిస్టమ్ ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ ఈ స్నాక్స్ గిట్లు ఉంటాయి కదా అవన్నీ కలిపి 300-1000 రూపీస్ అంటుండ్రు. బట్ ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. మీరు ఎల్లుండి నుంచి చూస్తారు పెద్ద ఎత్తున దీని మీద మాత్రం అక్కడ సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. నిన్న కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినాం. ఒకటి ఏంటంటే సినిమాని ప్రమోట్ చేస్తాం ఒకటి, దాంతోపాటు సినిమాను చూసేటువంటి ప్రేక్షకులకు మాత్రం ఇబ్బందులు సృష్టించి గవర్నమెంటు ఏ రేట్స్ అయితే ఫిక్స్ చేసిందో ఆ రేట్లు కాకుండా ఇష్టానుసారం చేసుకుంటూ పోతే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్స్ మాత్రం ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాహుబలి విడుదల నేడా రేపా? ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అటు తెలంగాణలో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే మాత్రం చర్యలు తప్పవని మంత్రి తలసాని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది? ఇప్పటికే టికెట్లను థియేటర్ యాజమాన్యాలు విక్రయించిన నేపథ్యంలో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? ఐమాక్స్ థియేటర్ వద్ద మా ప్రతినిధి రోహిత్ సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ గురించి అందించడానికి. రోహిత్, ఇప్పటికే టికెట్స్ని కూడా మనం చూస్తున్నాం. ఇవాల్టి డేట్తో 10:30 PM స్క్రీన్లో షో వేయబోతున్నారు. సో టికెట్లను ఇప్పటికే విక్రయించేశారు. థియేటర్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? ప్రభుత్వం ఓవైపు ప్రదర్శిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నేత్ర 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఒక బిగ్ సస్పెన్స్ కి తెరపడబోతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఈ విషయం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమాని చూస్తామని చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి థియేటర్ల యాజమాన్యాలు అప్పుడే వాళ్ళ కార్యాచరణను ప్రారంభించేశాయి. నిజానికి ఇంతకు ముందే చూసాం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు, కానీ ఒక షో మాత్రం ఎక్స్ట్రా వేసుకోవడానికి అనుమతినిచ్చాం, సినిమా రిలీజ్ రేపే అని. కానీ ఇప్పుడే మనం ఐమాక్స్ దగ్గర కౌంటర్లో అడిగాం ఈరోజు 10:30కి బెనిఫిట్ షో ఉంది అని. అయితే టికెట్స్ ఇస్తున్నారంటే ఆల్రెడీ మేము అమ్మట్లేదు, సినిమాకి సంబంధించిన వాళ్ళే టికెట్స్ అన్నింటినీ కూడా తీసేసుకున్నారు. 10:30కి అయితే మాత్రం షో వేస్తున్నాం, 10:30 షోకి థియేటర్ని అయితే మాత్రం బుక్ చేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ చెప్పినట్టుగా 10:30కి షో ఇక్కడ వేస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే అభిమానులందరూ కూడా సాయంత్రం 10:30కి ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టికెట్స్ని కూడా ఇంతకు ముందు చూపించారు, కానీ మీడియా ముందు కెమెరా ముందు చూపించడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదు. మరోవైపు హైకోర్టు దీని మీద రేట్లను పెంచుకుని టికెట్లు అమ్మటానికి అనుమతిని ఇవ్వలేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు. సో థియేటర్ల దగ్గర టికెట్ రేట్లను అమ్మి ప్రదర్శిస్తున్న వాళ్ళని కానీ లేదంటే బలవంతంగా స్నాక్స్ కొనుక్కోవాలని కాంబో ఆఫర్లు పెట్టే యాజమాన్యాలపైన కానీ ఎట్టి పరిస్థితులను కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సాయంత్రం 10:30కి అయితే మాత్రం ఇక్కడ షో పడుతుంది. సో మినిస్టర్ చెప్పినట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో చూడాలి. ఇక్కడ ఒక అభిమాని కూడా ఉన్నారు. మీరు ఈరోజు బెనిఫిట్ షోకి ఏమైనా టికెట్ తీసుకున్నారా? నేను ఈ రోజుకి ఏం తీసుకోలేదు. మీకు ఎప్పుడు దొరికింది? నాకు రేపటి 12:30కు 12:45. ఎంత పెట్టుకున్నారు? 150 ఈచ్. 150కే ఎక్కువకేం అమ్మలేదు. 150 టికెట్ ఎంత ఉందో అంత టికెట్ పైసలు పెట్టి ముందు ఎంతనో ఉండే అంతే ఉండే. కాటం రైడ్కి ఎంతనో ఉండే, ఖైదీ నెంబర్ 150కి ఎంత ఉండేనో దీనికి అంతే తీసుకున్నా. ఎంత ఆసక్తిగా ఉన్నారు రేపు సినిమా విడుదల? రేపు సినిమా కానీ నేను పెద్ద ఫ్యాన్ని ప్రభాస్కు. నాకు 8:45 షో దొరకలేదని చెప్పేసి నేను బాధపడుతున్నాను. అయినా ఇప్పుడు మళ్ళీ టికెట్లు దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చి నేను వాళ్ళ దగ్గర కలవనీకి వచ్చాను. ఓకే, మీరు బాహుబలి టికెట్స్ కోసం వచ్చారా? అవి వచ్చేసాము. ఇంకా మా దోస్తులు ఇంకా వస్తున్నారు కాబట్టి ఇంకా వెయిటింగ్లో ఉన్నాము. ఏమంటున్నారు బాగుంది అంటున్నారు. ఇంకా మీకు టికెట్ దొరికిందా? ఇంకా దొరకలేదు, మేము ఇంకా తీసుకోలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వచ్చినాక అందరం తీసుకొని చూడాలా ఎట్లా ఉంది, బాహుబలి 1 ఎట్లా ఉంది, 2 ఎట్లా ఉంది చూడాలని అనుకుంటున్నాం. ఓకే, ఎప్పటికున్నాయని చెప్తున్నారు టికెట్లు? మరి అయిపోయినాయి అని చెప్పి ఏమి అయిపోతుందని ఏం చెప్పలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. మేము ఫ్రెండ్స్ కొరకు ఇంకా ఆగేసాం. ఓకే, ప్రస్తుతం ఇది టికెట్స్ కోసం అయితే వస్తున్నారు. ఇంతకుముందు మనం కౌంటర్లో అడిగినప్పుడు చెప్తున్నారు టికెట్లు అయితే అయిపోయాయి, కానీ మంగళవారం మాత్రం అన్ని షోలకు టికెట్లు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. టికెట్ రేట్ ఎంత అని అడిగినప్పుడు కూడా 150 రూపాయలు చెప్పారు. సో ఎక్కువ ధరలకు అమ్మట్లేదు అని. కానీ చాలా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం చెప్తున్నాయి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని. అక్కడ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్తున్నారు 500, 1000 రూపాయలు కూడా టికెట్లు కొనుక్కోవాల్సి వచ్చిందని. ఈరోజు ఇక్కడైతే మాత్రం బెనిఫిట్ షో 10:30కు వేస్తున్నారు. మరి అధికారులు చెప్పినట్టు బెనిఫిట్ షోలు వేసే థియేటర్ల దగ్గర ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాత్రం వేచి చూడాలి. కానీ మంగళవారం వరకు అయితే మాత్రం ఐమాక్స్లో టికెట్లు లేవని చెప్తున్నారు.
ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ వస్తున్నారు, టికెట్లు లేవు అని చెప్పడంతో నిరాశతో వాళ్ళు వెనుదిరిగి వెళ్తూ ఉన్నారు. నేత్ర. రోహిత్, మొత్తానికి బాహుబలి విడుదల ఇవాళే అని ఇటు థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పటికే టికెట్స్ను విక్రయించిన నేపథ్యంలో ఖచ్చితంగా 10:30కి షోని ప్రదర్శిస్తామని చెప్తున్నారు. మరోవైపు ప్రదర్శిస్తే చర్యలు తప్పవని అటు ప్రభుత్వం చెప్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో. నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా.